ఏమంటారు గ్యాంగ్ గిన్నెలు మస్తు వేడుకున్నాయని తమ్మి అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సెగలు పుట్టిస్తుంటే ఇక్కడ మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమాల జాతర అయితే అడ్డం తిరిగింది. ఇక చూడు తమ్మి ఈ వాయిదాల పర్వం మీద పక్కా లోకల్గా ముచ్చట ఎట్లుందో ఇక చెప్తా. యుద్ధం వర్సెస్ బాక్స్ ఆఫీస్ సినిమాలన్నీ అడ్డం తిరిగినాయి. అన్ని ఇటు చూడవే మిడిల్ ఈస్ట్లో అయితే బాంబుల మూత మోగుతుంటే మన గల్ఫ్ దేశాల బిజినెస్ అయితే గిన్నె మాడిపోతుంది. ఒక్కో సినిమాకి సుమారు 20 నుండి 25 కోట్ల నష్టం వాటిల్లుతని నిర్మాతలు అయితే బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఉన్నది ఉన్నట్టు మన స్టైల్లో దంచి కొడితే రిపోర్ట్ ఇట్లుంటుంది. ఇక టాక్సిక్ యష్ రాకింగ్ వాయిదా ముచ్చట రాకింగ్ స్టార్ బాక్సాఫీస్ దగ్గర మార్చి 19 జెండా పాతాలనుకున్నాడు. కానీ తాజా యుద్ధ పరిస్థితుల వల్ల గ్లోబల్ రిలీజ్ కష్టమని మేకర్స్ భావించారు. నష్టభయం గల్ఫ్ దేశాల్లో థియేటర్లు మూతపడడం వల్ల భారీ రెవెన్యూ కోల్పోయే ప్రమాదం ఉందని యష్ స్వయంగా సోషల్ మీడియాలో పేర్కోవడం జరిగింది. ఇక కొత్త తేదీ మార్చిలో రావాల్సిన ఈ బొమ్మ ఇప్పుడు జూన్ 4న 2026 అయితే వాయిదా పడింది చూడు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక గబ్బర్ సింగ్ గ్లాస్ మార్చి 26న దిగాలని ప్రస్తుతం డేట్ని లాక్ చేసుకుంటే ప్రస్తుత పరిస్థితి అయితే టాక్సిక్ తప్పుకోవడంతో సోలో రిలీజ్ దొరుకుతుందని మేకర్స్ అయితే ఆశపడుతున్నారు. కానీ యుద్ధ పరిస్థితులు సర్దుకోకపోతే ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్ తమ్మి. పరిస్థితులు బట్టి వారం ముందు కూడా రావచ్చు అని కూడా చెప్తున్నారు. ఇకపోతే డెకాయిడ్ తమ్మి ఏప్రిల్ 10కి షిఫ్ట్ అయింది. ముచ్చట ముందుగా మార్చిలో రావాలి కానీ ఈ సినిమా మిగతా సినిమాలు రద్దీ వల్ల ఇప్పుడు ఏప్రిల్ 10కి అయితే డేట్ ఫిక్స్ చేసుకుందని చెప్పుకోవచ్చు తమ్మి. ఇకపోతే పెద్ది సినిమా దురంధర్ 2 పెద్ది రామ్ చరణ్ సినిమా ఏప్రిల్ 30కి షెడ్యూల్ అయింది. ఒకవేళ మార్చి సినిమాలు వాయిదా పడితే ఏప్రిల్ మే నెలలో వచ్చే సినిమాలపై ఒత్తిడి అయితే పెరుగుతుంది తమ్మి. ఇక దురంధర్ 2 రణ్వీర్ సింగ్ సినిమా మార్చి 19న సోలోగా రానుంది. టాక్సిక్ తప్పుకోవడం వల్ల దీనికి కలిసి వచ్చే అంశమే అయినా ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో మాత్రం వీరు కూడా టెన్షన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు అన్న. ఇక బాటం లైన్ ఏంటంటే తమ్మి నిర్మాతలు ఇప్పుడు రెండు వైపులా నష్టపోతున్నారు. సినిమా అయితే ఆ వడ్డీల భారం ఒకటైతే రిలీజ్ చేస్తే వచ్చేలా 25 కోట్ల రూపాయల డైరెక్ట్ నష్టం వాటిల్లడం కంటే ఇలా వెయిట్ చేయడమే బెస్ట్ అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. ఇక తమ్మి ఎందుకంటే ఈ కంటెంట్ ఉన్న బొమ్మే ఈ యుద్ధం టైంలో కూడా గెలవాలన్నా. ఎందుకంటే ముచ్చట ఏంటంటే తమ్మి ఈ సినిమాలో వాయిదా ముచ్చట నీకు ఎలా అనిపించిందన్న? మరి నువ్వు యుద్ధం ఆగిపోయి మన సినిమాల జాతర మళ్ళీ మొదలవ్వాలని కోరుకుంటున్నావా? కింద కామెంట్ కొట్టవే. ఈ మార్చి నెలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగా నిలుస్తుందో మన బిగ్ టీవీ పేజ్ని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి. సెల్వా మరి.